మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రంలో ఉన్న విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం చాలా మంది వచ్చి స్థిరపడుతున్నారు. స్థిరాస్తి రంగం సైతం అభివృద్ధి చెందుతోంది. దీంతో భారీగా అపార్ట్మెంట్లు నిర్మాణం అవుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు అపార్ట్మెంట్ యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. భారీ భవనాలు నిర్మించాలంటే తమకు కొంత ముట్టజెప్పాల్సిందేనని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. డిమాండ్ చేసినంత ఇవ్వకపోతే అనుచరులను పంపించి నిర్మాణానికి ఆటంకాలు కలిగిస్తున్నారు. బాధితులు కొంతమంది జీఎస్ మీడియాను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అది ఎవరు, ఏంటి అనేది అపార్ట్మెంట్ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఇదే విషయానికి సంబంధించి మనం ప్రస్తుతం మహబూబ్నగర్ నడిబొడ్డులో ఉన్న న్యూగంజిలోని కొత్త చెరువు రోడ్లో గల ఒక బహుళ అంతస్తు అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం. మనం ఈ అపార్ట్మెంట్ చూస్తూ ఉన్నాం. ఈ అపార్ట్మెంట్ దగ్గరికి ఎందుకు వచ్చాము ఏందనేది మీకు సందేహం కలగవచ్చు. ఇదే ఇప్పుడు మహబూబ్నగర్ పట్టణంలో హాట్ టాపిక్గా మారింది. స్థలం ఓనర్దే, కట్టుకునే వాళ్ళు ఓనర్సే, కానీ ఇక్కడ కొంతమంది బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ కొంత అపార్ట్మెంట్ ఓనర్స్ సైతం ఇక్కడ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళు కడుతున్నప్పుడు అపార్ట్మెంట్లో మిగతా వాళ్ళు వచ్చి ఎవరు బెదిరిస్తున్నారు, మహబూబ్నగర్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనే విషయానికి సంబంధించి అపార్ట్మెంట్ ఓనర్ అయిన చంద్రమౌళి ఉన్నారు మన దగ్గర. సార్, ఎందుకు మీ అపార్ట్మెంట్ మీరు కట్టుకుంటున్న స్థలంలో ఎందుకు వేరే వాళ్ళు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు? అసలు మీ స్థలంలో ఎందుకు రావడం జరుగుతుంది? మేము 2001 సంవత్సరంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి, మాది ఎంతంటే మహబూబ్నగర్లో పెద్ద ఫ్యామిలీ, మాది దాదాపు 200 మంది మా ఫ్యామిలీదే. వాళ్ళు మేము 6 మంది అన్నదమ్ములను కలుసుకొని మా భార్యల పేరున అప్పుడు ఖరీదు చేసినాము. తీసుకొని కూడా 2001 సంవత్సరం తీసుకుని దాదాపు 23 ఏళ్ళు అవుతుంది. ఇన్ని రోజులు మేము కాండ వ్యాపారం చేసాము. కాండ వ్యాపారం బాగాలేనందుకు అది బంద్ చేసుకొని అపార్ట్మెంట్ కట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నాము. అపార్ట్మెంట్ 5 అంతస్తుల ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. 6వ అంతస్తు వేసేటప్పుడు కొంతమంది దుండగులు దీనికి వర్క్ చేయకుండా వచ్చి చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినప్పుడు మేము 100 ఫోన్ చేశాము. వాళ్ళు వచ్చి వీళ్ళు పట్టుకపోయారు. కానీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ప్రకారం చేయడం మేము అనుకున్నాము. ఈ ప్రకారం చేస్తారంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం ఫరక్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా దుర్మార్గము. మేము వ్యాపారస్తులము, ఎవరికి మోసం చేసేయలేదు. మా డాక్యుమెంట్లు అన్నీ కరెక్ట్ ఉన్నాయి. డాక్యుమెంట్ ఖరీదు చెప్తే కోర్టు ద్వారా పోయి తెలుసుకున్నాం. కానీ ఇట్లా దౌర్జన్యంగా వచ్చి మా మీద దౌర్జన్యం చేసే చాలా తప్పు. ఈ విషయాన్ని మా స్థానిక ఎమ్మెల్యే గారు వెన్నం శ్రీనివాస రెడ్డి గారి దగ్గర తీసుకుపోతాము. వారు అన్నీ తొలగిపోయి చూపించిన తర్వాత వారికి కూడా మా యొక్క డాక్యుమెంట్లు అన్నీ చూపిస్తాము. ఎందుకంటే మాకు ప్రతినిధి మా టౌన్కి అయితే వారి దగ్గర మేము పోయేస్తాము. అది కాకుండా ఇక్కడ కూడా కాని పక్షంలో మేము సీఎం ఫేస్ కూడా వెళ్తాము. ఎందుకంటే మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నది మనము ఎందుకొరకు, ఇక్కడ ఏమన్నా అన్యాయము వ్యాపారస్తులకు దెబ్బవుతుందంటే 6 గ్యారెంటీ చెప్పి 7వ గ్యారెంటీ మా సీఎం గారు ఇది వ్యాపారస్తులకు ఇప్పుడు మీకు ఏమైనా ఉంటే మా దృష్టి తీసుకురండి, మేము చూసుకుంటామని చెప్పిండ్రు. ఒకవేళ ఇక్కడ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఫస్ట్ పోయిస్తాము. వారి ద్వారానే సీఎం పేష్కు వచ్చి మా యొక్క దౌర్జన్యం చేసే పనులు బంద్ చేయాలని చెప్పి మీ అందరూ మేము కోరుతున్నాం. ఏమని చెప్తా ఉన్నారు వాళ్ళు వచ్చి? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏది కూడా డాక్యుమెంట్స్ లేవంటున్నారు. మీరు మొత్తం కూడా డాక్యుమెంట్స్ మొత్తం కూడా టోటల్గా అపార్ట్మెంట్ సంబంధించిన పర్మిషన్లతోనే మీరు అపార్ట్మెంట్ ఇస్తారు. ఇప్పటికే 6 అంతస్తులు కూడా మీరు నిర్మించడం జరిగింది. ఈ 6 అంతస్తులు నిర్మించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎందుకు రావడం జరుగుతుంది? వాళ్ళు ఏమన్నా పేపర్స్ కానీ తర్వాత ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకురావడం జరిగింది వాళ్ళు? సార్, మేము ఈ యొక్క ప్రాపర్టీ తీసుకున్నది 2001లో ఎవరి దగ్గర, మన కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ దగ్గర, సహదేవ్ దగ్గర తీసుకున్నాము. ఆయన ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మొత్తం తెలుసు ఆయన ఎంత సాత్వికుడు, ఎంత న్యాయంగా ఉంటాడో అందరూ తెలుసు, ఊరు మొత్తం తెలుసు. అటువంటి వారితో తెలుసు. ఆయన 30 ఏళ్ళు ఇక్కడ ఉన్ని వ్యాపారం చేసిండు. ఆయన కొంచెం ఆర్థిక స్తోమత ఇదేనాక ఆయన బ్యాంకులో కట్టాలని చెప్పి బ్యాంకు కొరకు ఈయన అమ్ముకున్నాడు. మేము తీసుకున్న కూడా 23 ఏళ్ళు అవుతుంది. మేము తీసుకున్నా కూడా ఇల్లీగల్ పోలేదు, అన్నీ లీగల్గా DTCP అప్రూవల్ తీసుకొని మొత్తం టోటల్ మా దగ్గర ఉన్నాయి. ఎవరో చూసుకొని వాళ్ళ మా తప్పు ఉండేది కోర్టు ద్వారా రండి. కానీ ఇట్లా దౌర్జన్యం కోసం చాలా తప్పు. ఇది మార్గం నేను మన ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోతాను. కానీ మీరు అంటున్నారు దౌర్జన్యం చేసే వాళ్ళు ఏదైనా పార్టీకి సంబంధించిన వాళ్ళ, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి 6 గ్యారెంటీలతో పాటు
మహబూబ్నగర్కు ప్రత్యేకంగా 7వ గ్యారెంటీ ఇచ్చిండు. వ్యాపారస్తులకు కానీ అదేవిధంగా ఏదైనా సరే వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళకి కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా చూసుకుంటా అన్నాడు. మరి ఆయన దృష్టి తీసుకుపోయిన తర్వాత మీరు మళ్ళీ పోలీసు అధికారులకు కానీ ఏమైనా ఆదేశాలు ఇవ్వడం జరిగిందా? అదేవిధంగా చట్టపరంగా ఏమైనా వెళ్ళండి అని చెప్పి కూడా చెప్పడం జరిగిందా? మేము 100 మంది అప్పుడే వాళ్ళు చిన్నప్పుడు ఫోన్ చేశాము, వాళ్ళు తొలగిపోయారు. ఇక వాళ్ళ నుంచి మాకు ఏం రాలేదు. కానీ ఇప్పుడు మాటగా ఈ ప్రకారంగా దుండగులు వచ్చి ఇప్పుడు మేమే కాదు ఎవరితో చేసినా కూడా ఇది మహబూబ్నగర్లో, ఎందుకంటే కొత్తగా ఇట్లా అవుతుంది మాకు కూడా వినబడుతుంది. కానీ మాకే అయింది కనుక దయచేసి దీన్ని కాకుండా పోలీసు వాళ్ళు అనుకోండి, మన ఎమ్మెల్యే గారు అనుకోండి, వాళ్ళ దృష్టి చూపుతాము అన్నీ చెప్పేసి ఏమన్నా ఫరక్ ఉంటే మేము సరి చేసుకుంటాం. మీ దగ్గరకు వచ్చి బెదిరీలకు పాల్పడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులా, లేదంటే ఏదైనా పార్టీ పేరు చెప్తున్నారా? ఏదైనా అధికార పార్టీ సంబంధించిన ఏదైనా పార్టీ పేరు చెప్తున్నారా, లేకపోతే వచ్చి డైరెక్ట్గా బెదిరిస్తున్నారు? పార్టీ పేరు ఏం చెప్తారు? వచ్చి పని ఒకటే చెప్తారు. కానీ మీరు ఎవరు పంపించారు ఏం చెప్పరు. పని చెప్పి ఎక్కదాకంటే కొట్టడానికి వస్తారు అని ఇవన్నీ అని చెప్పి మేము 100 మంది ఫోన్ చేస్తే తొలగిపోయిన వాళ్ళు పడకపోయారు. చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు? మహబూబ్నగర్ మీ లాంటి వాళ్ళు, స్థిరాస్తి వ్యాపారస్తులు కూడా అపార్ట్మెంట్ నిర్మించిన వాళ్ళు కానీ తర్వాత ప్రశాంతంగా ఉన్న మహబూబ్నగర్లో ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? అదేవిధంగా దీన్ని ఏ విధంగా చర్య తీసుకోవాలని చెప్పి కూడా విన్నవిస్తున్నారు. గతంలో ఏ ప్రకారంగా అయితే ప్రశాంతంగా ఉందో అదే ప్రకారంగా మహబూబ్నగర్ పట్టణ వ్యాపారస్తులు అనుకోండి, బిల్డర్స్ అనుకోండి, ఎవరికే కానీ ఇట్లా అన్యాయంగా దౌర్జన్యంగా వచ్చి కొట్టేది కానీ పని బంద్ చేయించే చాలా తప్పు. ఇది కాకుండా మన ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతాం, వారు చెప్తాను. మీరు పోలీస్ వారు కూడా కలెక్టర్ గారు కూడా మేము వినియోగించుకుంటాము. ఎవరినో పట్టుకొని ఇంత మాటకం మహబూబ్నగర్ ప్రశాంతంగా మేము కోరుచున్నాం అంతే. ఇది మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మొత్తం కూడా వ్యాపార పరంగా అదేవిధంగా రైస్ మిల్ అసోసియేషన్ పరంగా కూడా వీళ్ళంతా కూడా స్థిరాస్తి వ్యాపారాలు మంచి పేరున్న కుటుంబము. అదేవిధంగా వీళ్ళని మొత్తం కూడా అపార్ట్మెంట్ కడుతున్న సమయంలోనే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ మేము 6వ అంతస్తు చేస్తున్నప్పుడు కూడా ఈరోజు వచ్చి మొత్తం కొంతమంది మనకు బెదిరించడం జరిగింది. ఇది పాలమూరులో ఇది మొదటిసారి చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా ఉన్న పాలమూరులో ఇలాంటి వ్యక్తులకు స్థానం లేకుండా చేయాలి. ఇటు అధికారులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా పోలీసు అధికారులు ఇట్లాంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు గుప్తా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కిరణ్తో శేఖర్ గౌడ్, GS మీడియా, మహబూబ్నగర్ జిల్లా.